వికసిత భారతే లక్ష్యంగా అన్ని రంగాలను సమప్రాధాన్యత ఇస్తూ తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ సందర్భంగా దేశంలోని రైతులు ఆదాయాన్ని పెంచేందుకు వ్యవసాయ రంగంపై ప్రధానంగా దృష్టి సారించినట్లు వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర బడ్జెట్లో వ్యవసాయం రైతుల సంక్షేమానికి 1,27,000 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో మరింత వృద్ధి కోసం పబ్లిక్ ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన ద్వారా 38 లక్షల మంది అన్నదాతలకు ప్రయోజనం చేకూరుతుందని, 10 లక్షల మందికి ఉపాధి లభించిందని ఆర్థిక మంత్రి వివరించారు. మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ యోజన ద్వారా 2.4 లక్షల స్వయం సహాయక బృందాలు వ్యక్తిగతంగా మరో 60,000 మందికి రుణ సాయం అందించినట్లు తెలిపారు. పంట కోత తర్వాత నష్ట నివారణ, దిగుబడి, ఆదాయ పెంపు కోసం వివిధ చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇందుకోసం వ్యవసాయం రైతుల సంక్షేమానికి 1,27,000 కోట్లు, మత్స్య పోషణ పాడి మంత్రిత్వ శాఖకు 7,105 కోట్లు, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖకు 3,290 కోట్లు కేటాయించినట్లు వివరించారు. వ్యవసాయ రంగంలో మరింత వృద్ధి కోసం పబ్లిక్ ప్రైవేటు పెట్టుబడులు ప్రోత్సహిస్తున్నట్లు ఈ సందర్భంగా సీతారామన్ తెలిపారు. సేకరణ, ఆధునిక నిల్వ వస్తువులను సమర్థ సరఫరా వ్యవస్థ, ప్రాథమిక సెకండరీ ప్రాసెసింగ్, మార్కెటింగ్, బ్రాండింగ్ వంటి వాటిలో పబ్లిక్ ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని అన్నారు. ఇక నానో యూరియా విధానం విజయవంతమైన నేపథ్యంలో నానో డిఏపిని అన్ని ఆగ్రో జోన్లకు విస్తరిస్తామని అన్నారు. అలాగే పాడి రైతులను ఆదుకునేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు. ఇక భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా ఉందని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ఇటు ఆక్వాకల్చర్ ఉత్పత్తి రెండింతలు పెరిగిందని, 2013-2014 నుంచి మత్స్య సంపద ఎగుమతులు రెట్టింపయ్యాయని పేర్కొన్నారు.